హలో అక్వామన్స్, మీ అక్వేరియంలో చేపలు ఊరికే చనిపోతున్నాయా? అవునవును. వాళ్ళ చావకుండా ఉండాలంటే ఫస్ట్ నేను చెప్తున్న పాయింట్స్ మీ అక్వేరియంలో సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఏ చేప అయినా బతికేది వాటర్లోనే కాబట్టి వాటర్లో క్లోరిన్ లేకుండా చూసుకోండి. మీ దగ్గర ఉన్న చేపని బట్టి మినరల్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ ప్రిఫర్ చేయండి. ట్యాప్ వాటర్ అయితే వాడద్దు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ తర్వాత మీ అక్వేరియంలో ఆక్సిజన్ ఉందా లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే ఒక ఎయిర్ పంపు ఇంకా స్పాంజ్ ఫిల్టర్ కొని పెట్టేయండి, చెప్తాను. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. చాలా మంది వాళ్ళ అక్వేరియంస్ లో ఎయిర్ పంప్ ఒకటి పెట్టి వదిలేస్తారు, కానీ హీటర్ కూడా చాలా ఇంపార్టెంట్. నీళ్ళల్లో ఎటువంటి పారాసైట్స్ డెవలప్ అవ్వకుండా చూసుకుంటది అనమాట మనకి హీటర్. దాని వల్ల చేపకి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా హెల్దీగా బతుకుతుంది అనమాట. సో ఇవన్నమాట మీ చేప హెల్దీగా బతకడానికి మెయింటైన్ చేయాల్సిన వాటర్ పారామీటర్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, ట్యాంక్ సైజ్, ట్యాంక్ మెట్స్, అట్లా వాటి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ చేపల్ని పెంచే ముందు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది.